నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పల్నాడు జిల్లా రికార్డు సమిష్టి విజయమన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలు, నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. నర్సరావుపేట విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ ధర్నా. అదనపు విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు డిమాండ్. ప్రభుత్వ అనుమతుల పరిధికి మించి గ్రానైట్ త్రవ్వకాలతోనే బల్లికురువ క్వారీ ప్రమాదం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని ప్రజా సంఘాల నేతల డిమాండ్. కాషాయం జెండాలను పీకేసిన బీఎస్పీ నేత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నేతలకు చేదు అనుభవం. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్ భవనాన్ని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ప్రారంభించారు. జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠికి ఎస్పీ శ్రీనివాసరావు, కలెక్టర్ అరుణ్ బాబు స్వాగతం పలికారు. కాన్ఫరెన్స్ హాల్ ని ప్రారంభించిన అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి సహకరించిన కలెక్టర్ అరుణ్ బాబును రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సత్కరించారు. రవికుమార్, to give bouquet to small video, sir. 2 minutes video, sir. Yeah. పల్నాడు డిస్ట్రిక్ట్లో ఒక కాన్ఫరెన్స్ హాల్ రెడీ చేయడం జరిగింది. కొత్త కాన్ఫరెన్స్ హాల్. దీనికి మా ఐజీపీ సారు, కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ హాల్లో భవిష్యత్తులో అన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్, మా తాలూకు ఇంటర్నల్ మీటింగ్స్ అన్నీ కూడా చేయడానికి ఉపయోగిస్తామని చెప్పడానికి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇది భవిష్యత్తులో ఈ డిస్ట్రిక్ట్ ఒక మంచి అసెట్గా ఉంటుందని కూడా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నర్సరావుపేట శాఖ ఆధ్వర్యంలో డిమాండ్స్ డేని పురస్కరించుకొని జర్నలిస్ట్ సమస్యని పరిష్కరించాలని ఆ సంఘ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని, యాక్సిడెంట్ పాలసీని పునరుద్ధరించడంతో పాటు అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యని పరిష్కరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరికి పాత్రికేయులు వినతిపత్రం అందజేశారు. నూతన అక్రిడేషన్, హెల్త్ స్కీమ్స్ మంజూరు చేయాలని, ఇళ్ల స్థలాలు, పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని, ప్రెస్ క్లబ్ ఏర్పాటుకి సహకరించాలని సంఘ నేత జగన్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా కార్యదర్శి నాగరాజు, నర్సరావుపేట అధ్యక్ష కార్యదర్శి అప్పారావు, బుజ్జిబాబు, ట్రెజరర్ శివ, లవకుమార్, సాంబశివారెడ్డి, సుబ్బరాయుడు, రమేష్, అలీ, అవినాష్, బాలు, నర్సయ్య, షాజీద్, కోటేశ్వరాచారి, జోసెఫ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన జర్నలిస్టులకు సంబంధించి కోరికల దినోత్సవంగా ప్రతి ఏడాది నిర్వహించుకోవటం సాంప్రదాయంగా వస్తుంది. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరావుపేటలో ఈరోజు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక రిప్రజెంటేషన్ను జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అధికారులకు అందజేయడం ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాము. అదేవిధంగా ముఖ్యంగా అక్రిడేషన్లకు సంబంధించి 3 ఏళ్లుగా అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని అట్లానే కొనసాగిస్తూ ఇప్పటికి 3 సార్లు వాటిని రెన్యువల్ చేయడం జరిగింది. దీనివల్ల జర్నలిస్టులకి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటంటే 2019లో
రాష్ట్రం మొత్తం మీద 23,000 అక్రిడేషన్లు జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అటు తర్వాత వాటిని 2019లో కేవలం 9,000 మందికి కుదించడం జరిగింది. అక్రిడేషన్ లేకపోవడం వలన జర్నలిస్టులు అనేక రకాలుగా వాళ్ళకున్న ఎన్నో పోరాటాల వల్ల ఎంతోమంది సీనియరు జర్నలిస్టులు సాధించినటువంటి వాళ్ళ పోరాటాల ఫలితంగా వచ్చినటువంటి సౌలభ్యాలు ఏవైతే ఉన్నాయో అక్రిడేషన్ లేనటువంటి వాళ్ళు వేలాది మంది అవి కోల్పోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అక్రిడేషన్ ఉంటేనే బస్ పాస్ కానీ, హెల్త్ కార్డులు కానీ, లేదా ప్రమాద బీమా కానీ, ఇంకా ఇళ్ల స్థలాలు కానీ, ఇటువంటి ఎన్నో దాంట్లో ముడిపడి ఉంటాయి. కాబట్టి తక్షణమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికలకు ముందు చెప్పారు, ఎమ్మటనే కొత్త అక్రిడేషన్లు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు కూడా వెంటనే వాళ్ళకి మంజూరు చేస్తామని చెప్పారు. ఇప్పుడు దాని మీద కమిటీ ఒకటి ఏదో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా కేంద్రంగా అయిన తర్వాత మనం కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రెస్ క్లబ్కు సంబంధించి ఒక స్థలాన్ని కూడా కోరుతూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఈ రోజున జిల్లాలో ఉన్నటువంటి అందరు పాత్రికేయుల తరపున ఆ ప్రెస్ క్లబ్ స్థలాన్ని మంజూరు చేయాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ, అధికారుల ద్వారా మనం ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చామో ప్రభుత్వం దానిపైన సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగమైన P4 విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం అధికారులతో వీడియో సమీక్ష నిర్వహించారు. వినుకొండ పురపాలక సంఘం కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఆయన స్ఫూర్తితో వినుకొండ నియోజకవర్గంలో 100 పేద కుటుంబాలను తాను దత్తత తీసుకున్నట్లు జీవి తెలిపారు. వినుకొండ పట్టణంతో పాటు గ్రామాల్లో అధికారులు బంగారు కుటుంబాలను గుర్తించి దత్తత తీసుకొని వారి సమస్యల పరిష్కారంతో పేదరిక నిర్మూలనకి పాటుపడాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే 2వ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించిందని, పార్టీ శ్రేణుల సమిష్టి కృషికి ఇది నిజమైన గుర్తింపు అని జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ తెలిపారు. అధిష్టానం పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఊరు వాడ తిరుగుతూ కూటమి ఏడాది పాలనను ప్రజలకు వివరించడమే ఈ ఫలితానికి కారణమని తెలియజేశారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకులు, శ్రేణులకే ఈ గౌరవం మొత్తం దక్కుతుందని చెప్పారు. పెదకూరుపాడు, చిలుకలూరుపేట రాష్ట్ర స్థాయిలో 9, 10 స్థానాలు దక్కించుకుందని చెప్పారు. పల్నాడు జిల్లా నుంచి వినుకొండ, పెదకూరుపాడు, చిలుకలూరుపేట నియోజకవర్గాలు 100% పూర్తి చేయగా మాచర్ల 98.5%, గురజాల 94.3%, సత్తెనపల్లి 86.9%, నర్సరావుపేట 71.9%తో తొలి అడుగు కార్యక్రమాన్ని పూర్తి చేశారని తెలియజేశారు. సమన్వయంతో పనిచేసిన టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలకు శ్రీధర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నర్సరావుపేట నియోజకవర్గంలో బీజేపీ పార్టీని బలోపేతం చేస్తామని, వ్యవసాయ ప్రాంతమైన నర్సరావుపేటని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. పల్నాడు జిల్లా పర్యటనకు వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నర్సరావుపేటలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో హైవే నిర్మాణాలు చేపట్టామని అన్నారు. 4,400 కిలోమీటర్ల పొడవున హైవే నిర్మాణాలు ఇప్పటికే పూర్తి చేశామని చెప్పారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేతృత్వంలో 5,600 కోట్ల రూపాయల వ్యయంతో 27 హైవే రోడ్ల అభివృద్ధికి శంకుస్థాపన చేశారని అన్నారు. ఏపీ రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించిన నిధులు 3,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని తెలియజేశారు. అలాగే పల్నాడు జిల్లాలో పొగాకు పంటను కొనుగోలు చేస్తున్నామని అన్నారు. నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాల్వను మరింతగా బలోపేతం చేసే అవకాశం ఉందని చెప్పారు. కుడి కాల్వ నీటి ప్రవాహ సామర్థ్యం పెంచేందుకు తాము ప్రయత్నం చేస్తామని అన్నారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో తిరంగ ర్యాలీలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటిపైన జాతీయ పతాకం ఎగురవేయాలని సూచించారు. మా మొదటిసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము సారథ్యం అనే పేరు పెట్టడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని నడిపిస్తున్న నేత, ప్రపంచాధినేత, మా ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వం ఏదైతే ఉందో ఆ సారథ్యంలో ప్రతి కార్యకర్త నడవాలని, ఆయన్ని స్ఫూర్తి, ప్రేరణగా తీసుకొని ఏ విధంగా అయితే ఆయన అకుంఠిత దీక్ష, దక్షతతో, క్రమశిక్షణతో, పట్టుదలతో ముందుకెళ్తూ దేశాన్ని నడిపిస్తున్న తీరు, ప్రపంచం అంతా కూడా ఆయన్ని ప్రశంసిస్తున్న తీరు, ఆ విధంగా ప్రపంచాధినేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నడుస్తుంది, దాన్ని అనుకరించి ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీని ఇక్కడ కూడా నేతృత్వం వహించాలి. ప్రతి కార్యకర్త యొక్క శక్తి, సామర్థ్యాలు, అందరి యొక్క పూర్తి సమయం అంకిత భావంతో పార్టీ కోసం పనిచేసి ముందుకెళ్లే తరుణం
ఆసన్నమైంది. కనుక ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట పార్టీ పెరిగే విధంగా, ప్రతి గ్రామానికి పార్టీ జెండా విస్తరించే విధంగా మా ప్రయత్నం ఉంటుంది. ఆ విధంగా సంస్థాగత నిర్మాణంలో భాగంగా మాది మండల అధ్యక్షులు, అలాగే జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో అందరం కలిసి కట్టుగా ముందుకెళ్ళే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి రావటం జరిగింది. ఇవాళ నరసరావుపేట సంబంధించిన ఏదైతే మొత్తం రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ క్షేత్రంగా ఉన్న ఈ ప్రాంతానికి అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవటం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా అనేక రకాల ప్రయత్నాలు జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాని అనుసంధానం చేసే విధంగా హైవేలు నిర్మాణం అవటం జరిగింది. ఇవాళ జాతీయ రహదారులు రాష్ట్రంలో శరవేగంగా పూర్తవుతున్నాయి. సుమారు 4400 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్ ఇవాళ నిర్మాణమయ్యాయి. మన ఏదైతే పిడుగురాళ్ల మీదుగా ఏదైతే గుంటూరుకి వెళ్ళే హైవే కూడా పూర్తి స్థాయిలో పూర్తయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాని ఒక హైవేతో అనుసంధానం చేసిన ఘనత ఇవాళ భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. నిన్ననే నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో సుమారు 5,600 కోట్ల రూపాయలు సంబంధించిన వివిధ రోడ్లు, సుమారు 27 రోడ్లు శంకుస్థాపన, ఆర్ఓబీలు నిర్మాణం, ఈ విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం అయింది. ఆ విధంగా రాష్ట్రాన్ని అన్ని చోట్ల అనుసంధానం చేసే విధంగా జాతీయ రహదారులు, ప్రతి గ్రామాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేసే ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అలాగే వీటితో పాటు అనేక ఇతర ప్రాజెక్ట్స్, అంటే అమరావతి సంబంధించిన ఓఆర్ఆర్ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రాంతానికి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధికి దోహదపడుతుంది. నర్సరావుపేట జేఎన్టీయూ కళాశాలని తక్షణమే అభివృద్ధి చేయాలని, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. నర్సరావుపేట కాకాని జేఎన్టీయూ కళాశాలని ఆయన సందర్శించి మీడియాతో మాట్లాడారు. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబు ఏడాది కాలంలో ₹1 కూడా ఈ కళాశాల అభివృద్ధికి నిధులు తీసుకురాలేదని అన్నారు. అతని అనుచరులకి ఉద్యోగాలు కావాలని అధికారుల్ని బెదిరిస్తున్నారని ఆరోపించారు. లోపల ఉంది అసలు లోపల ఉందా? లోపల గ్రౌండ్ అంతా లోపల 40/20-30 మెడల్ ఇప్పుడు బయట ఆడుకుంటారు. బయట అక్కడ కొంచెం ఉంది, కొంచెం ఫిట్టింగ్ ఉంది. వాటర్ లీక్ అవుతుంది, అది మళ్ళా చేసేసారు. పైన డిజైన్ అంతా లైట్స్ ఫ్యాన్స్ అన్ని పెట్టేసారు. ప్లంబింగ్ ఒకటను బయట టాయిలెట్స్ చూపించాము. నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీ ఆవరణ బయట నుంచి, ఈ కాంపౌండ్ వాల్ బయట నుంచి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. బ్యాక్గ్రౌండ్లో జేఎన్టీయూ కాలేజీ కనపడతా ఉంది, నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీ. ఈ కాలేజీ స్టార్ట్ అయ్యి 2014 ఫిబ్రవరిలో అప్పుడు ఉన్న మాజీ మంత్రివర్యులు శ్రీ కాసు కృష్ణారెడ్డి గారు ఇక్కడ జేఎన్టీయూ కాలేజీ 87 ఎకరాలు కేటాయించి
ఈ కాలేజీకి ప్రారంభించుకోవడానికి అనుమతులు రాష్ట్ర ప్రభుత్వంచే అనుమతులు పొంది ఈ కాలేజీని ప్రారంభించాలని కోరటం జరిగింది. దీని మేరకు ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఒక్క ఇటుక బిళ్ళ కూడా దీనిలో పెట్టకుండా, ఒక బొచ్చ సిమెంట్ కూడా వేయకుండా, ఈ కాంపౌండ్ వాళ్ళు దాదాపు 3 కోట్ల రూపాయలతో అప్పుడు టెండర్లు పిలిస్తే ఈ పనులు ప్రారంభించకుండా 5 సంవత్సరాలు కూడా ఈ కాలేజీని నర్సరావుపేట పట్టణంలో ఉన్న అద్దె బిల్డింగ్స్లో 5 సంవత్సరాలు కూడా రన్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2024-2025 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ అదనపు ఛార్జీలు సుమారు 13,000 కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేయడానికి సిద్ధమవుతుందని సీఎం నారా చంద్రబాబు నాయుడుకి విద్యుత్ ఉద్యమం రుచి బాగా తెలుసునని, స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకొని అదనపు విద్యుత్ బిల్లులు భారం తగ్గించకపోతే మరిన్ని పోరాటాలు చేస్తామని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు హెచ్చరించారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని, అధికంగా వస్తున్న కరెంటు ఛార్జీల భారం తగ్గించాలని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నర్సరావుపేట విద్యుత్ శాఖ డిఈ కార్యాలయం వద్ద మహాధరణ నిర్వహించారు. గత 4 ఏళ్ల క్రితం సర్ఛార్జీలు, ట్రాఫ్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలను అన్యాయంగా వసూలు చేయడంతో ప్రజలు ఆర్థిక భారంతో అల్లాడుతున్నారని కాసా రాంబాబు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి సత్యనారాయణరాజు, సిపిఐ నాయకులు చిన్న జాన్సైద, ఆంజనేయ నాయకు, శివకుమారి, సిలార్, నాగేశ్వరరావు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కరెంట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది. ఆ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా డిఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి వామపక్ష కార్యకర్తలందరికీ కూడా ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ప్రజలపైన, ఆదాని అంబానీలకి ఒక పక్క దేశ సంపదని తాకట్టు పెడుతూ, మరో పక్క ఈ యొక్క కరెంటు ఛార్జీలను కూడా ప్రజలపైన మోపాలనే ఉద్దేశంతో ఈరోజు ఆదానికి ఈ యొక్క కంపెనీని అప్పజెప్పి బలవంతంగా స్మార్ట్ మీటర్లను బిగిస్తూ ఉంది. ఆ స్మార్ట్ మీటర్లను వెంటనే రద్దు చేయాలని చెప్పి ఏదైతే సిడిసా ఎలక్ట్రికల్ సంస్థ ఉందో ఆ సంస్థలో జరిగినటువంటి అవినీతిని కూడా వెలికి తీయాలని చెప్పి వామపక్షాలుగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అనుమతులు పరిధికి మించి లోతుగా పెద్ద ఎత్తున గ్రానైట్ త్రవ్వకాలు చేపట్టారని, క్వారీ యజమానులు ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోలేదని, ఒడిశా రాష్ట్రం నుంచి బ్రతుకు తెరువుకి వలస వచ్చిన కూలీలతో వెట్టి చాకిరీ చేయించుకోవటమే కాక అక్కడ కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం చట్ట వ్యతిరేకమని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. బాపట్ల జిల్లా బల్లికురువలో ఇటీవల జరిగిన గ్రానైట్ క్వారీ ప్రమాద స్థలాన్ని పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, పీడీఎం నేతలు వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ సంఘం నేత శ్రీనివాసరావు సందర్శించారు. సత్యకృష్ణ క్వారీతో పాటు పదుల సంఖ్యలో క్వారీలు ప్రభుత్వ నిబంధనల్ని పాటించకుండా నిర్వహిస్తున్నారని, క్వారీ యజమానులు అధికార పార్టీ అండదండలతో అడ్డగోలుగా వీటిని నిర్వహిస్తున్నట్లు అర్థమవుతుందని ప్రజా సంఘాల నేతలు తెలియజేశారు. రెవెన్యూ, కార్మిక, మైనింగ్ శాఖల పర్యవేక్షణ లోపంతోనే తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్రమాద మృతుల కుటుంబాలకి ఒక్కొక్కరికి ₹1,00,00,000, క్షతగాత్రుడికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి భద్రతా చర్యలు పాటించని క్వారీల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నర్సరావుపేట పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుల్ని ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. జరిగినటువంటి క్వారీకి సంబంధించి పరిశీలించడం జరిగింది. దివ్యప్రసాద్ అనేటువంటి అతని కింద ఈ క్వారీ ఉన్నది. అతని మార్టూరు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో విపరీతంగా క్వారీలు ఉన్నవి. ప్రభుత్వ నిబంధనలకు మించి పెద్ద పెద్ద గుంతలతో వేసి అడ్డదిడ్డంగా ఉల్లంఘిస్తూ నిబంధనలు మనుషుల యొక్క ప్రాణ పోవటానికి కారణమవుతున్నారు. అనేక మంది శతవ్యాప్తులు కావడానికి కారణమవుతున్నారు. క్వారీలు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉంటే ప్రభుత్వ నియమనలు కానీ లేదా కార్మిక శాఖ కానీ ప్రభుత్వ మిగతా ఉన్నటువంటి విభాగాలు కానీ ఏవి కూడా సరిగ్గా పట్టించుకోవట్లా. కేవలం అధికార పార్టీ అండదండలతో ఈ రోజున ఈ అక్రమ క్వారీలు పెద్ద ఎత్తున ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ జరుగుతూ ఉన్నవి. నిన్న జరిగిన గ్రానైట్ ప్రమాదంలో దాదాపు 6 చనిపోయినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈరోజు అది గాయపడ్డ వాళ్ళని నర్సరావుపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఏం చెబుతున్నారంటే, అయ్యా మాకు అక్కడ
ఎలాంటి రక్షణ లేదు, అదేవిధంగా పరికరాలు లేవు. కాబట్టి మేము ఇక్కడ మేము పని చేయలేము, మేము వెళ్ళిపోతామని చెబుతున్నారు. అక్కడ ఉన్న మేము పోయినప్పుడు కొంతమంది అక్కడ పెద్ద మనుషులు వచ్చి వీళ్ళతో రాజీ బేరాలు చేస్తున్నారు. ఈరోజు మేము బల్లికురవలో, బాపట్ల జిల్లా బల్లికురవ మండలంలో ఏదైతే 6 చనిపోయినటువంటి క్వారీలో చనిపోయినటువంటి ప్రమాద స్థలం ఏదైతే ఉందో సత్యకృష్ణ క్వారీ, ఆ క్వారీ దగ్గరికి నిధి నిర్ధారణ కోసం అని చెప్పేసి పీడిఎం అదేవిధంగా ఏపీసీఎల్సీగా ఇక్కడికి రావటం జరిగింది. మా వెనక వైపు ఉన్నటువంటి కొండలు ఏదైతే ఉందో ఇదే గ్రానైట్ సంబంధించినటువంటి క్వారీ. ఈ క్వారీలో దాదాపు 100 మీటర్లు కంటే కూడా ఎక్కువ లోతు తీయటానికి వీల్లేదని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కానీ చట్టం ఏం చెప్పినా కానీ ఇక్కడ క్వారీ యజమానులు మాత్రం చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ప్రికాషనరీ మెజర్స్ ఏమీ కూడా తీసుకోకుండా ఈ క్వారీలో ఈ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలు, ఒరిస్సా లాంటి రాష్ట్రాల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి, కార్మికులను తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేయిస్తూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రాన్ని కాషాయ పతాకాలు, ఫ్లెక్సీలతో అలంకరించారు. నర్సరావుపేట గడియార స్తంభం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ రైలింగ్ ఏర్పాటు చేసిన బీజేపీ జెండాలను బీఎస్పీ జిల్లా అధ్యక్షులు బుదాల బాపురావు తొలగించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద మతతత్వ బీజేపీ జెండాలు అలంకరించడం సరికాదని, ఇటువంటి కార్యకలాపాలు ఆ పార్టీ నాయకులు చేయకూడదంటూ ఆక్షేపించారు. అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఎందుకు పూలదండలు వెయ్యలేదని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యవహారంతో బీజేపీ నేతలు ఖంగుతున్నారు. నర్సరావుపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రొంపిచెర్లలో తల్లిపాల వారోత్సవాలని ఐసీడీసీఎస్ అధికారులు నిర్వహించారు. ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలని నిర్వహిస్తున్నట్లు ఐసీడీసీఎస్ సూపర్వైజర్ మరియా కుమార్ తెలిపారు. పుట్టిన బిడ్డకు వెంటనే తల్లిపాలు తాగించాలని అన్నారు. తల్లిపాలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, వైద్య ఆరోగ్య శాఖ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. విలేజ్లో మనము ఈరోజు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తల్లిపాల వారోత్సవాల అవగాహన మీటింగ్కి ఇచ్చేసినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, మరి ఇక్కడున్న గర్భిణీలు, బాలికలు, తల్లులు, మా అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ తరఫున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ప్రపంచం అంతటా కూడా ఈ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకి మొదటిగా పుట్టిన గంటలోపే తల్లిపాలు ఇవ్వటం అని, 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలే ఇవ్వాలని, 6 నెలల తర్వాత సెమీ సాలిడ్ ఫుడ్తో పాటు అనుబంధ ఆహారంగా తల్లిపాలు 2 సంవత్సరాల నుండి అంతవరకు కొనసాగించడం. బరువు తక్కువతో పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం కంగారు పద్ధతిని పాటిస్తూ వాళ్ళకి ప్రతి గంటకు ఒకసారి తల్లి పాలు ఇచ్చేటట్లుగా చూసుకోవటం, కేర్ అనేది ఎక్కువగా శ్రద్ధ వహించడం పిల్లల పట్ల, ఇలాంటివన్నీ తెలియజేస్తూ డబ్బా పాలు పట్టకుండా పిల్లలు ఖచ్చితంగా పిల్లల కోసం తల్లిపాలే కొనసాగించాలని, బలమైన ఆహారం తీసుకొని, ఆకుకూరలు ఇవన్నీ ఎక్కువ తీసుకొని పిల్లలకి హెల్దీగా ఉండటానికి మీరు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని తెలియజేస్తూ జంక్ ఫుడ్స్ని తగ్గించేసి తర్వాత
మీకున్నటువంటి అపోహలు, మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఇవన్నీ తీసివేసి మంచి సమతుల ఆహారం తీసుకొని తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెల మండలంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు రొంపిచెల చెరువు కట్ట సెంటర్ నుంచి విద్యుత్ శాఖ కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. విద్యుత్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. సిపిఎం కార్యదర్శి వెంకటేశ్వర రాజు ప్రసంగించారు. కార్యక్రమంలో సిఐటియు నేతలు బాలకోటయ్య, వీరయ్య, బాబురావు, వెంకటేశ్వర్లు, మీరా హుస్సేన్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పల్నాడు జిల్లా రికార్డు సమిష్టి విజయమన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలు, నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాలువ సామర్థ్యం పెంచేందుకు కృషి చేస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. నర్సరావుపేట విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఐ ధర్నా. అదనపు విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాంబాబు డిమాండ్. ప్రభుత్వ అనుమతుల పరిధికి మించి గ్రానైట్ త్రవ్వకాలతోనే బల్లికురువ క్వారీ ప్రమాదం. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 పరిహారం ఇవ్వాలని ప్రజా సంఘాల నేతల డిమాండ్. కాషాయం జెండాలను పీకేసిన బీఎస్పీ నేత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ నేతలకు చేదు అనుభవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.